తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. యువతకు ఉపాధి కల్పన నుండి గ్రామీణాభివృద్ధి వరకు వివిధ రంగాల్లో సమగ్ర ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బీసీ సమావేశంలో బ్యాంకర్లను ఉద్దేశించి ప్రసంగించారు. జూన్ 2వ తేదీన 5 లక్షల మంది యువతకు రాజీవ్ యువ వికాసం పథకం మంజూరు పత్రాలు పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో బ్యాంకర్ల తోడ్పాటు అవసరమని ఆయన అన్నారు. 2025-22 వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలను సాధించాలనే ఆకాంక్షించారు. ఆర్థిక వ్యవస్థకు బ్యాంకులు వెన్నెముక వంటివని, వాటి పటిష్టత సమాజ ప్రగతికి, రాష్ట్ర పురోభివృద్ధికి అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని యువతకు స్వయముపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడంకి రాజీవ్ యువ వికాసం పథకాన్ని రూపొందించినట్లు డిప్యూటీ సీఎంవై వివరించారు. ఈ పథకానికి రూపాయలందా ఆర్థిక సహాయంగా అందించినట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతను ఉత్పత్తి రంగంకి తీసుకువచ్చి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి పెరిగే విధంగా ఈ పథకం రూపకల్పన జరిగింది. ఈ బృహత్తర పథకం అమలులో అన్ని బ్యాంకు అధికారులతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా నోడల్ అధికారిని నియమించి ముందుకు వెళ్లాలని సూచించారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిని వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దే ఒక సమగ్ర కార్యమని ఆయన అన్నారు. ప్రజాప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో ఉద్యానవన పంటలకు పెద్ద పీటలేస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆయిల్ ఫామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, ఇది రైతులకు అధిక ఆదాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. రైతుల రుణభారాన్ని తగ్గించేందుకు రూ20,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులను ఇప్పటికే బ్యాంకుల్లో జమ చేశామని, రైతు భరోసా ద్వారా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా రైతు బీమా ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్యలు వ్యవసాయ రంగంలో స్థిరత్వాన్ని తీసుకువచ్చి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతాని ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ సమావేశంలోనే వీటితో పాటు అడవి బిడ్డల జీవన ప్రమాణాలు పెంచడానికి ఇందిర సోదగిరి జల వికాస పథకం తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. రూ12,600 కోట్లతో రూపొందించిన ఈ పథకం ద్వారా అడవి హక్కుల చట్టం ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న 6,70,000 ఎకరాలను సౌర విద్యుత్తు ద్వారా సాగులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఇది గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయాన్ని సుస్థిరం చేయడమే కాకుండా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది. రానున్న 5 ఏళ్లలో మహిళా సంఘాలకు 1,00,000 కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని భట్టి విక్రమార్క తెలిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మానవ వనరులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ముందుకు వెళుతోందని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నామని, ఇది ఉన్నత విద్యను అభ్యసించడానికి వారికి ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, పరిశ్రమల్లో పనిచేయడానికి కావలసిన శిక్షణ ఇందులో ఇప్పిస్తామని తెలిపారు. ఇది యువతకు ఉద్యోగ అవకాశాలను పెంచుతున్నారు. ప్రభుత్వం మూసీ నది పునర్జీవం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లుతోందని డిప్యూటీ సీఎంఓ పేర్కొన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య వివిధ క్లస్టర్లతో పారిశ్రామికీకరణ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. ఈ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు నడిపిస్తాని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.